శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానం సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఏమ్మా పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో. ఏంట్రా ఏంట్రా అది? జరగటు జరుగు. రాసుకోమ్మా, శ్రద్ధగా రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావు అనుకో బయటికి పంపించేస్తాను. నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా, చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు. అలాగే సార్. సారీ సార్. లాస్ట్ 10 minutes ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి. కుమ్మేయండి. ఈ పేపర్ నాది సార్. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్, లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు, ఓకే. అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వెలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కికి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి తప్పు కూడా అలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ 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 బాయ్. మావిడి ఫోన్ వైన్ షాప్ లో నన్ను తెలిస్తే చంపేస్తుందిరా. అన్న 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 నా వైఫ్ ఫోన్ అన్న. ఆడి పేరం ఫోన్ చేసింది, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్న. మా వైఫ్ ఫోన్ అన్న. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. మాస్టర్ కొట్టుడు అప్ మాస్టర్, వైఫ్ ఫోను. హలో బంగారం. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్ లో. వైన్ షాప్ లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్ లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే కానీ రాత్రికి వంట చేయమంటావు? నీకెందుకమ్మా శ్రమ? వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తానుగా. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. రే మాడుకోండిరా. మాస్టర్ మీరు కొట్టండి. ఎంత యూనిటీరా! ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో. అల్లుడు, ఈ ప్రాపర్టీ కొందావా? దీనిలో చిక్కులున్నాయి మావా, వద్దురా మనకే. అయితే ఇది కొందావా? అరే బాబు, అది 10 కోట్లు రా నాయనా. దానికి ఇప్పుడేంటి? ప్రయత్నిస్తే మనం కొనలేదంటూ ఏదీ లేదు. నమ్మితే ఏదన్నా జరుగుతుంది. లక్షలు సంపాదిస్తున్నావు, కారు బంగ్లాని లైఫ్ లో సెటిల్ అవుతున్నావు. లక్షలు సంపాదిస్తున్నారా? శ్మశానంలో సెటిల్ అవ్వాల్సిన టైంలో లైఫ్ లో సెటిల్ అవుతారా? ఏయ్,
ఆడొచ్చి తలో టీ స్పూన్ షుగర్ వేసాడంటే షుగర్తో ఇక్కడే సెటిల్ అవుతారు. పోండి. ఏయ్ గ్లాస్ లాంటి పెట్టేసానండి. ఏంటి చూస్తున్నావు? పెట్టా ఏంటయ్యా మెల్లగెళ్తున్నావు? పరిగెడా. సరే బాబు, అలాగే. ఏంటయ్యా చూస్తుంటే మీ నాన్నగారి వయసు ఉన్నట్టుంది, ఆయన్ని పట్టుకుని వాడు వీడని తిరుగుతున్నావేంటి? నాన్న వయసు కాదు సార్, మా నాన్నే. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఆయనకి ఆ ఇల్లు టీ కొట్టు తప్ప ఏం తెలియదు సార్. ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవుతాడు సార్. ఆయన అప్పుడే లైఫ్ లో సెటిల్ అయితే నేనేందుకు సార్ ఇలా సంకనాకాలే? సార్ వాళ్ళు ఇక్కడికి టీ తాగడానికి రావట్లేదు సార్, ఆంటీకి సైట్ కొట్టడానికి వస్తున్నారు. వేస్ట్ ఫెలోస్. కిందకి దిగు. అందరూ వెళ్ళండి, నేను చచ్చిపోబోతున్నాను. మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది లేని జీవితం నాకొద్దు. అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను. దయచేసి నన్ను ఎవరో కాపాడడానికి ప్రయత్నించకండి. కమ్ డౌన్. రే ఆ రోజు ఎగ్జామ్ లో ఒక అమ్మాయిని కలిసాను, కిందకి దిగు. పక్కన కూర్చొని కాపీ కొడుతున్నాను. అవును, ఈ అమ్మాయి. మై డియర్ ఆడియన్స్, మిమ్మల్ని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. కమ్ డౌన్. ఒక 2 నిమిషాలు మా ఆవిడతో లాస్ట్ టైం ఫోన్ మాట్లాడి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా. హలో హలో హలో, యారండి? హలో, నేనే మాట్లాడుతున్నానే. హలో, సిగ్నల్ లేదండి. ఏంటో టవర్ మీద ఉండి మాట్లాడుతున్నానే, నాకే సిగ్నల్ లేదంటావా? నేను ఇక్కడ నుంచి నీ పేరు రాసి దూకు మరీ చచ్చిపోతాను ఇవాళ. నేను చావటం కన్ఫర్మే. అయ్యో ఏంటండి అంటున్నారు? ఇది మాత్రం పడుతుందే. నిన్నేమన్నావే నువ్వు? నేను పోయాక నువ్వు హ్యాపీగా ఉండవే. నేను చచ్చిపోయాక నువ్వు మీ అమ్మ కలిసి ఊళ్ళో వెళ్ళండి. అటు చూడు. నేను చచ్చిపోతానన్న మాట వినపడదు కానీ నీకు మీ అమ్మకే ఇది మాత్రం వినపడుతుందా? బ్రదర్ ఆగండి బ్రదర్, వెయిట్ చేయండి బ్రదర్. బ్రదర్ బ్రదర్ నువ్వు లైన్ లో పైకి మాత్రం రాదు బ్రదర్. నన్ను ఆపడానికి ప్రయత్నించుకో. అది కాదు బ్రదర్. బ్రదర్ నువ్వు ఒక్క స్టెప్ పైకి వచ్చి నేను ఇక్కడ దూకి చచ్చిపోతా. నేను కూడా పైకి వస్తా, ఇద్దరు కలిసి దూకేద్దాం. నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? లవ్ ఫెయిలియర్ బ్రదర్. అయినా ఈ అమ్మాయిలు ఇంతే బ్రదర్, వాళ్ళలో ఉన్న యూనిటీ మన మగాల్లో లేదు బ్రదర్. ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది అనుకో, ఇమీడియట్ గా మనలాంటి మగేదోలు ఒక 100 మంది అమ్మాయి వెనకాల పడతాం. అదే ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది అనుకో, ఏ ఒక్క అమ్మాయి అయినా దేకనన్నా దేకుద్దా? ప్రసక్తే లేదు. అందుకే చెప్తున్నా బ్రదర్, నువ్వు ఒక్కడే దూకేవనుకో సూసైడ్ అవుతుంది. అదే మన ఇద్దరం కలిసి దూకేవనుకో ఈ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మహా పోరాటం అవుతుంది. పోరాటమా? మర్చిపోయాను బ్రదర్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నా పిల్లల గురించి నీకు ఎందుకు బ్రదర్? నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు బ్రదర్. నీ డౌట్లు తగలయ్యా, ఇందుకే అన్నాను బ్రదర్ మన మగాల్లో యూనిటీ ఉండదని. సార్ నువ్వేం చెప్పక, నువ్వు 1 2 3 కౌంట్ చేయి బ్రదర్, నేను దూకేస్తున్నా. కౌంట్ బ్రదర్, కాస్త వాల్యూమ్ పెంచు బ్రో. 2 3. బ్రదర్ వీళ్ళని పట్టేశారు బ్రదర్, నేను నెట్టి తీసామన్నా. నువ్వు ధైర్యంగా దూకు బ్రదర్, సింగిల్ జంప్ కు పోవాలంతే. జంప్ బ్రదర్, జంప్. కమ్ ఆన్ బ్రదర్, యు కెన్ డు ఇట్. నీలో ఉంది బ్రదర్. నమస్కారం అండి. పద ఒక్క నిమిషం సార్. థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే సార్. నీ స్మార్ట్నెస్ వచ్చింది. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి. అలాగే సార్, తప్పకుండా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆటో బ్రదర్, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక బయట ఇస్తారా సార్? 1 సెకండ్. మీరు రండి జనని. ఈ రోజు నేను అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే. జనని ఇచ్చిన ధైర్యం మోటివేషన్ వల్లనే అంత సాహసం చేశా. సో మన అందరి తరపున థ్యాంక్స్ టు జనని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రే మామ, టీవీలో కనిపిస్తాము, నమ్మకు చెప్పాలపా. ఇప్పుడు ఎందుకు నన్ను కెమెరా ముందుకు లాగావు? మీకు పబ్లిసిటీ కోసం అండి. టీవీ వాళ్ళు ఊరుకుంటారా? ఈ న్యూస్ మాటికి చూపిస్తూనే ఉంటారు. అసలు సూపర్ అండి, వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. కాదు, ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు. అలా అనుకున్నా ఒక రకంగా మంచిదే కదండి. నేను మీ ఇంటికి వచ్చి సర్లే కానీ నీ ఫోన్ నెంబర్ చెప్పు. మా నెంబర్ అంటారా? 9449 33 22 229 అండి. టీవీ చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నిన్ను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను. రావే. సెల్ఫీయా? రమేష్ గా రారా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనబడదు తెలుసా? హలో, చెప్పు. శైలు, 1 సెకండ్. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం.
ఇప్పుడు చూడండి చెప్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. ఇలాంటి కుల్ఫీలతో సెల్ఫీలు దిగడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెద్ద ఫేస్లతో రుద్దుకుంటూ దిగడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్, నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. మీ అమ్మగారు రుచిగా మీ ఆయన కొండి పెట్టు. హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యు. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్ కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్య, ఆల్ హ్యాపీస్ కదా? డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అని అడుగుతారు. మీరేంటంటే డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు? ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదెలాగండి? పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని. ఈ రెండిట్లో మీరు ఇది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమ్మాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో. ఐ మీన్ కల్లా కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి. సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్ ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్ గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా, ట్రై చేస్తారా? వన్ డే టైం అడుగు. వన్ డే. నాకు వన్ డే టైం కావాలండి. వన్ డేయా? దేనికి? 24 hours తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా. బాయ్. బాబు టీ. థ్యాంక్స్ ఆంటీ. అవును, మా జనంలో మీకు అంతగా ఏం నచ్చింది? జననీలో నాకేం నచ్చిందని చెప్పాలంటే, ఓపెన్గా మాడుకోవాలంటే ఆంటీ, ఈ గ్లాసే చిన్నది, అందులో కూడా సగమే టీ పోసారు చూసారా? ఎక్కడికో వెళ్ళిపోయారంటీ మీరు. కుటుంబాన్ని అలాగే నడపాలంటీ. నేను అంకుల్లాగా అనవసరం ఖర్చు పెడతా, లూజ్ హ్యాండ్, వచ్చిన డబ్బులే నిలవవు. కానీ మన జనని అచ్చం ఇలా ఆంటీ, చాలా బ్రిలియంట్. అదే నా లైఫ్ లో కూడా జనీ లాంటి ఒక అమ్మాయి. బాబు, మా అమ్మాయిని 2-3 సార్లు చూశానంటున్నావు. మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? జనని గురించి నాకేం తెలుసు అంటే, అది అంకుల్ 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీకే తెలియని ఒక సీక్రెట్. మన జనని గురించి నాకు తెలుసు అంకుల్. వాట్? మన జననీకి 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి అంకుల్. మొన్న ఎగ్జామ్ నాతోనే కదా రాసింది. ఈ విషయం మన ఆంటీకి కూడా తెలిసే. ఆంటీ? అవును, మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? ఓ, ఈ ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయిపోయారా? యాక్చువల్లీ ఈ ఫోటో కూడా మన జననీ రెడీ చేయించింది అంకుల్. మీరు నోట్ చేశారంటే వేరే అమ్మాయి బాడీకి తన ఫేస్ ని పెట్టి లైటింగ్ తో పాటు ఏం మ్యాచ్ చేసింది అంకుల్. ఇన్ని తెలివితేటలు మనకి యాడ్ ఉంటాయి అంకుల్. హలో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ గురించి అంకుల్, మీ అమ్మాయి భాషలో చెప్పాలంటే మీరొక డుమాంగి అంకుల్. డుమాంగ్యా? చూడ్డానికి బాగా మేధావులా ఉంటారు, కానీ మ్యాటర్ ఉండదు. వాట్? అదే అంకుల్, కల్లా కపటం లేని మనిషిని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంకుల్. బాబు, ఇంకో టీ కావాలా? ఇచ్చేయండి ఆంటీ. ఆంటీకి నేను బాగా నచ్చినట్టున్నాను అంకుల్. ఒకవేళ మీ నాన్నగారి జాబ్ మీకు వస్తే మంత్లీ ఎంత వస్తుంది? అది మినిమం ఓ 30,000.